బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కమలం పార్టీ జోరు పెంచుతుంది. తెలంగాణ బీజేపీలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి పెద్ద మొత్తంలో వలసలు వస్తున్నారు. ముఖ్య నేతలంతా కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా మహిళా నేతల చేరికలు పార్టీలో కొత్త జోష్ నింపుతున్నాయి. మొన్నటి వరకు మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ పెద్దలను కలవడం చర్చనీయాంశం కాగా, తాజాగా దివంగత నేత చెల్ల రామకృష్ణారెడ్డి కోడలు కూడా అదే బాటలో నడుస్తున్నట్లు సమాచారం. త్వరలోని రాష్ట్ర వ్యాప్తంగా మరికొందరు కీలక మహిళా నేతలు బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కమలం పార్టీ జోరు పెంచుతోంది. తెలంగాణ బీజేపీలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి పెద్ద మొత్తంలో వలసలు వస్తున్నారు. ముఖ్య నేతలంతా కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా మహిళా నేతల చేరికలు పార్టీలో కొత్త జోష్ నింపుతున్నాయి. మొన్నటి వరకు మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ పెద్దలను కలవడం చర్చనీయాంశం కాగా, తాజాగా దివంగత నేత చెల్ల రామకృష్ణారెడ్డి కోడలు కూడా అదే బాటలో నడుస్తున్నట్లు సమాచారం. త్వరలోని రాష్ట్ర వ్యాప్తంగా మరికొందరు కీలక మహిళా నేతలు బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా దివంగత నేత చెల్ల రామకృష్ణారెడ్డి కోడలు కూడా అదే బాటలో నడుస్తున్నట్లు సమాచారం అందుతోంది. త్వరలోని రాష్ట్ర వ్యాప్తంగా మరికొందరు కీలక మహిళా నేతలు బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఓవర్ టు యు. ఏదైతే మహిళలకు సంబంధించిన విషయాలలో మహిళా నేతలు ఈ మధ్య కాలంలో బీజేపీ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే 33 మహిళల రిజర్వేషన్లతో పాటు ఇప్పుడు దేశవ్యాప్తంగా మూడోసారి బీజేపీ అధికారంలో రావడంతో పాటు మరి ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే మిగతా రాష్ట్రాల్లో ఎక్కువ రాష్ట్రాలలో కూడా అధికారంలో బీజేపీ ఉంది. దాని నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో అధికారానికి లక్ష్యంగా బీజేపీ పనిచేస్తున్న నేపథ్యంలో చాలా మంది నేతలు అయితే బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారు. బీజేపీలో పార్టీ చేరేందుకు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో బలహీనంగా ఉన్నప్పటికీ బీజేపీ పార్టీని ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూటమిగా ఏర్పడి కూటమిలో భాగస్వామిగా బీజేపీ పార్టీని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీని అధికారంలో తీసే విధంగా లక్ష్యంగా బీజేపీ అడుగులు వేసిన నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన మోడీ కూడా రాష్ట్రానికి రానున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక మంది నేతలను, ఇటు మహిళా నేతలను, అదే యువ నేతలను ఆకర్షించేందుకు బీజేపీ అయితే ఎక్కువ ఆసక్తి చూపుతుంది. వారు ఎవరైతే పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతారో వారిని చేర్చుకునేందుకు చూపిస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ త్వరలోనే చెల్ల రామకృష్ణారెడ్డి కోడలు మాజీ ఎమ్మెల్యే చెల్ల భైరత రెడ్డి మిసెస్ చెల్ల శ్రీలక్ష్మి గారు నిన్న బీజేపీ పార్టీలోనికి రావడం, వాళ్ళ నాయన ఇక్కడే రావేంద్ర రెడ్డి బీజేపీ పార్టీలో కళ్ళకప్పున బీజేపీ పార్టీలో చేరడం, త్వరలోనే కూడా చెల్ల శ్రీలక్ష్మి కూడా పార్టీలోనే చేరుతున్నారనేది కూడా ఒక స్పష్టత అయితే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇప్పటికే చెప్పారు. త్వరలోనే శ్రీలక్ష్మి కూడా పార్టీలో చేరుతుంది అని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆమె వైసీపీలో ఉంటుంది, వైసీపీలో కొనసాగుతుంది. అయితే గత కొంతకాలంలో ఏదైతే ఇంతకుముందు ఆవుకు సంబంధించి అక్కడ జడ్పీసీ చైర్మన్ గా పనిచేసి జడ్పీసీ చైర్మన్ కాలం ముగిసిన తర్వాత
ఆమె ఇటు ఏ పార్టీలో చేరినప్పటికీ అదే విధంగా వైసీపీలో కొనసాగుతున్నప్పటికీ ఆమె తటస్థంగా ఉంది. ఎక్కడ పెద్దగా ప్రచారం చేసినట్టు కానీ వివిధ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ఆమె తగ్గించింది. ఈ నేపథ్యంలోనే వారికి సంబంధించి ఎక్కువ శాతం కూడా ఆమె నంద్యాలలో నంద్యాలలో మా రాయలసీమలో కంటే ఇక్కడ హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఇక్కడే ఉండాలి. అదే విధంగా ఆ చెల్ల శ్రీలక్ష్మి కొద్దిగా కుటుంబ కలహాలు, కుటుంబ గొడవలు కూడా ఉన్న నేపథ్యంలో ఆయన అక్కడికంటే ఇక్కడే కొద్దిగా బీజేపీలో చేరితే బాగుందనే ఉద్దేశంతో అయితే ఆమె ఆలోచన చేస్తున్నట్టు ఉంది. ఇప్పటికైతే ప్రస్తుతానికి వాళ్ళ నాయన ఇక్కడ బీజేపీ పార్టీలో చేరారు. త్వరలోనే కూడా ఆమె కూడా బీజేపీ పార్టీలో చేరుతారనేది కూడా ఒక సాంకేతికలు ఇచ్చారు. రామచంద్రరావు కూడా నిన్ననే చెప్పారు, త్వరలోనే శ్రీలక్ష్మి కూడా ఇక్కడ పార్టీలో బీజేపీ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇట్లా ఎవరైతే గతంలో అదే విధంగా మళ్ళా కూడా మల్లారెడ్డి కోడలు కూడా బీజేపీ పార్టీకి వచ్చారు. బీజేపీ రాష్ట్ర సంస్థాగత ఇన్ఛార్జ్ అయిన చంద్రశేఖర్ తివారీతో కలిశారు. ఆమెతో మాట్లాడారు. అయితే ఆమె నేను వేరే విషయాలు ఏదైతే ఏఐకి యూనివర్సిటీకి సంబంధించిన డిజిటల్ యూనివర్సిటీని మేము స్థాపించాలి, దాని ఓపెనింగ్ కు మాత్రం మోడీ వస్తున్నారు కాబట్టి వాటిని పలకరించడానికి వచ్చామని చెప్తున్నారు. కానీ అది ఎక్కడైతే ఏదైతే రాష్ట్ర సంస్థాగత ఇన్ఛార్జి చంద్రశేఖర్ తివారీ కలిసి అంతర్యం ఏందనేది రాజకీయ వర్గాల్లో బాగా చర్చ నచ్చింది. ఎందుకంటే ఆయనకి ప్రభుత్వానికి సంబంధించి ఆయన కాదు, అదే పార్టీ వివరాలు చూసుకుంటారు. పార్టీలో ఆమెకు ఏదైతే హామీ లభించకపోవడం వల్ల ఆమె కొద్దిగా వెనకడి చేస్తున్నారు. ఆమెకు ప్రధానంగా ఏదైతే మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో ఆమె ఎక్కువగా ఉంటుంది. మల్కాజిగిరికి సంబంధించి గతంలో వాళ్ళ మామ ఎంపీగా పనిచేశారు. అదే ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా ఉన్నారు. మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి మల్కాజిగిరిలో ఆమెకు ఎక్కువగా పట్టున్న నేపథ్యంలో మల్కాజిగిరి నుంచి ఆమె ఎంపీ సీటుగా ఆశిస్తున్నట్టు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దాని నేపథ్యంలో ఆమెకు హామీ ఇచ్చింది కూడా రాష్ట్ర నాయకత్వం కొద్దిగా వెనక ముందు ఆలోచన చేస్తున్నట్టుంది. ఎందుకంటే అక్కడ ప్రస్తుతం ఈటల రాజేందర్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ప్రీతిరెడ్డికి ఒకవేళ సూరిటీ ఇస్తే ఎలా ఉంటుంది, ఏం లేదు, మళ్ళీ రాజకీయ అంతర్గత విభేదాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారు కొద్దిగా ఆలోచన. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే చెల్ల రామకృష్ణారెడ్డి రాయలసీమలో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం రాజకీయాల్లో అనేకంగా వారి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్న నేపథ్యంలో అలాంటి వారికి కూడా పార్టీలోనికి చేస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని కూడా రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. అందుకే ఆయన త్వరలోనే ఇక్కడే హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటుంది కానీ వారి కుటుంబం అంతా ఇక్కడే ఉంటున్న నేపథ్యంలో త్వరలోనే బీజేపీ పార్టీలో చేరి బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.